8 మీరు చూడండి. ఇది పిక్చర్. అంటే 6 దినాల సృష్టి జరిగిన తరువాత ఆదాము అవ్వలు స్టార్టింగ్లో అక్కడ ఉన్నారు కదా, సర్పం ఎంటర్ అయింది. చూడండి, సర్పం కనిపిస్తుంది కదా చెట్టు పైన, సర్పం ఎంటర్ అయింది. వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన వెంటనే దేవుడు తర్వాత ఏం చేశాడు? ఒక జంతువును బలిచ్చి వాళ్లకు చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. చర్మపు చొక్కాయలను. అది జరిగింది. అది ఆదికాండంలో ఉంది మనకి. నవ్ యు సీ, అది వస్త్రాల బలి అని నేను ఒక పేరు పెట్టాను. ఎందుకంటే ఆ బలి ఇచ్చి వస్త్రాలే కాదు, వారి పాపములకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి బలి అది. అయితే వాళ్ళకి చర్మపు చొక్కాయలను దేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది వస్త్రాల బలి అని ఆ పేరు అట్లా పెట్టాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు నీతి వస్త్రాలు అనుగ్రహించబడ్డాయి కాబట్టి. అయితే ఆ తర్వాత మీరు చూస్తే నోవహు జలప్రలయం తర్వాత ఒక బలి ఇస్తాడు. అది సువాసన బలి. దేవుడు తనను కాపాడినందుకు, దేవుడు సమస్త సృష్టిని నాశనము చేయనందుకు, దేవుడు ఒక నిబంధన చేసినందుకు దేవుని ఆరాధిస్తూ నోవహు ఒక బలిని అర్పించాడు. అది సువాసన బలి. ఆ తర్వాత మీరు కుమారుడు బలిస్తాడు. అది అబ్రహాము ఇస్సాకునిచ్చేటువంటి బలి. ఒక తండ్రి ఒక కుమారుని బలివ్వడము చూస్తాం. కానీ అబ్రహాము ఇస్సాకును బలివ్వడు. అతని ప్లేస్లో ఒక పొట్టేలునిచ్చాడు దేవుడు. ఒక బలిని చూస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే ఒక జంతు బలి ఉంటుంది. ఆ తర్వాత అంటే అబ్రహాము ఆ ఇస్సాకు ప్లేస్లో ఒక జంతువు చనిపోయింది. అందుకని ఒక జంతు బలి అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు వచ్చేసరికి జంతు బలులు ఇసి, ఆ తర్వాత అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువారి బలి వచ్చింది. ప్రియమైన మిత్రులారా, ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇసి. మీరు గమనిస్తే ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆదికాండం నుంచే ప్రారంభమై, ఆదికాండములో ప్రారంభమైన ఒక కార్యము అంతటితో ఆగిపోలేదు. కానీ అది ఆ తర్వాత చరిత్రలో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ త్రూ ఎవల్యూషన్. అది అలా కొనసాగుతుంది, వేరు వేరు రూపాలను సంతరించుకుంటుంది. తుదకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ ఫౌండ్ ఇన్ హిమ్. ఇది బలి నమూనా. ఇది ప్యాటర్న్ 8. ప్యాటర్న్ 9.